హాయ్ అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ 10 టీవీ. హైదరాబాద్ అంటే ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ మనందరికీ గుర్తొస్తాయి. అయితే ఈరోజు ఈ రంజాన్ సీజన్లో నలుదిక్కుల కలకలాడుతున్న చార్మినార్ ముందు నేనున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తం కూడా విజిట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కలిగి తిరుగుతూ హ్యాపీగా కనిపిస్తోంది. అండ్ షాపింగ్ కూడా చేసుకుంటూ చాలా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్న చార్మినార్ ముందైతే నేనున్నాను. సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే, రంజాన్ సీజన్ అనగానే ప్రతి ఒక్కరికి రంజాన్ సందర్భంగా ఇక్కడ షాపింగ్ మాత్రమే గుర్తొస్తుంది. అండ్ హైదరాబాద్ అంటే మనందరికీ చాలా హిస్టారికల్ ప్లేసెస్ గుర్తొస్తాయి. అందులో ఒకటి ఖచ్చితంగా చార్మినార్ ఉంటుంది. సో చార్మినార్ ముందు నేనున్నాను. ఎట్ ద సేమ్ టైం చార్మినార్తో పాటు హైదరాబాద్ అంటే మనందరికీ ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటి? హైదరాబాదీ బిర్యానీ. సో హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బిర్యానీని టేస్ట్ చేయకుండా అస్సలు ఉండరు. అయితే బిర్యానీతో పాటు ఇప్పుడు ఈ రంజాన్ సీజన్లో బిర్యానీతో పాటు పోటీ పడుతుందని చెప్పాలి నిజంగా. ఎందుకంటే హలీమ్ ఈజ్ ఆల్సో ప్రతి ఒక్కళ్ళకి ఫేవరెట్. అండ్ రంజాన్ మాసంలో అందరూ కూడా ముస్లిమ్స్ ఉపవాసంలో ఉంటారు. వాళ్ళు ఉపవాసం విరమించే టైంలో ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ అని ఇలా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా హలీంని కూడా ఒక పార్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ ఉపవాసం విరమించిన తర్వాత వాళ్ళందరికీ చాలా ఎనర్జీ కావాలి. సో ఈ హలీం తీసుకోవటం వల్ల నెక్స్ట్ డే వరకు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం, ఆ ఎనర్జీ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మీ అందరికీ ఇది చాలా సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే మనందరం హలీంని టేస్ట్ చేయడమే కానీ ఇప్పటివరకు హలీంని ఎలా తయారు చేస్తారు అనేది లైవ్లో ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు అలాంటి ఒక ప్లేస్కి తీసుకువెళ్ళబోతున్నాను. అండ్ హలీం మేకింగ్లో వాళ్ళు ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ వాళ్ళే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ పిస్తా హౌస్ ఇస్ దట్ లెగసీ. సో 25 years నుండి కూడా పిస్తా హౌస్ వారు హలీంని తయారు చేస్తూ వివిధ ప్లేసెస్కి పంపిణీ చేస్తూ వాళ్ళు అలా ఒక మంచి బ్రాండ్గా సస్టైన్ చేసుకున్నారు. సో అక్కడ హలీం ఏ విధంగా తయారవుతుంది, ఎక్కడికి పంపిస్తున్నారు, వాళ్ళు ఏమేమి ఐటమ్స్ అందులో వాడి హలీంని తయారు చేస్తున్నారు, అండ్ టేస్ట్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోకర్లేదు. పిస్తా హౌస్ హలీం ఎలా ఉంటుంది అనేది చెప్తుంటేనే ప్రతి ఒక్కరికి నోరూరిపోతుంది. సో ఆ హలీం మేకింగ్ గురించి కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. సో ఈ హడావిడి, కళకళలాడుతున్న ఈ స్ట్రీట్స్ అవన్నీ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చార్మినార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇరానీ ఛాయ్ తాగాలని అనుకుంటారు. అండ్ ఇక్కడ బిర్యానీ ఈజ్ వెరీ ఫేమస్. ఎట్ ద సేమ్ టైం మనందరికీ తెలిసిందే, అంటే ఈ సరౌండింగ్స్లో ఎప్పుడు బ్యాంగిల్స్ అండ్ షాపింగ్ ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. ఎట్ ద సేమ్ టైం వాటితో పాటు ఇవి కూడా ఫేమసే. సో ఈ రంజాన్ సీజన్లో మాత్రమే హలీం అనేది దొరుకుతుంది కాబట్టి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. హలీంని మొత్తం ఈ సీజన్ అంతా అయిపోయేలోపు ఒకసారన్నా టేస్ట్ చేద్దామని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ హలీం మేకింగ్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. సో పిస్తా హౌస్ హలీం మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో మనం అక్కడికే వెళ్ళి చూసొద్దాం. పదండి, నాతో వచ్చేయండి. హలీంని టేస్ట్ చేయాలని ఈ సీజన్ కోసం, అంటే ప్రత్యేకంగా రంజాన్ సీజన్ కోసం ఎదురు చూస్తే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అండ్ ఈ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి తినడం కాదు, ప్రతిరోజు ఒకసారైనా హలీంని టేస్ట్ చేయాలి అని కోరుకుంటారు. సో అలాంటి హలీంకి పెట్టింది పేరు పిస్తా హౌస్. పిస్తా హౌస్లో ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుండి కూడా హలీంని తయారు చేయటం జరుగుతుంది. అండ్ తయారు చేయటమే కాదు, నంబర్ 1గా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు ఈ హలీంని తయారు చేయటంలో. సో ఈరోజు నేను హలీంని పిస్తా హౌస్ వారు ఎలా తయారు చేస్తున్నారు, ఈ ప్లేస్లో తయారు చేసిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తుంది, అండ్ ఆల్మోస్ట్ మనం చూస్తే వీళ్ళు నేషనల్ లెవెల్లే కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, వేరే కంట్రీస్కి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు హలీంని ఇక్కడ తయారు చేసిన తర్వాత. సో వాళ్ళు పాటిస్తున్న ప్రమాణాలు కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడి నుండి ఏ ఇంగ్రీడియంట్స్ని తీసుకొస్తున్నారు. మనందరికీ తెలిసిందే హలీం అంటే ఖచ్చితంగా మటన్ అవసరం, అది కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న మటన్తో పాటు అందులో వాడే
సుగంధ ద్రవ్యాలు కావచ్చు, అందులో వేసే దినుసులు కావచ్చు, నెయ్యి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హలీంని తయారు చేస్తూ ఉంటారు. అండ్ హలీం మేకింగ్ అంటే అంత సింపుల్ ప్రాసెస్ అని మనం అనుకుంటాం. ఏదైనా జనరల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం జస్ట్ లైక్ ఒక బిర్యానీని తీసుకుంటే ఒక 2 గంటల్లో అయిపోతుంది. బట్ హలీం మేకింగ్ అనేది అంత సింపుల్ కాదు. చాలామంది యొక్క హార్డ్ వర్క్ పెట్టి హలీంని తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పిస్తా హౌస్ మనం చూస్తే హైదరాబాద్లో 3 ప్లేసెస్లో హలీంని తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఒక్క రోజులో చూస్తే ఆల్మోస్ట్ 10,000 కేజీల హలీం అనేది పిస్తా హౌస్ నుండి తయారై వేరే వేరే అవుట్లెట్స్కి వెళ్ళటం జరుగుతుంది. సో 10,000 కేజీలు తయారు చేస్తున్నారంటే అసలు ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఎన్ని కేజీల ఇంగ్రీడియంట్స్ అందులో వేసే మటన్ అయినా, జీడిపప్పు, బాదం పప్పు, ఈ దినుసులు ఇవన్నీ ఎన్ని తీసుకొస్తున్నారు. సో ప్రాసెస్ అంతా అసలు ఎలా ఉంటుంది అనేదంతా కూడా మీకు నేను చూపించేందుకు సిద్ధమైపోయాను. నేను మీ ధన అండ్ ఐ యామ్ విత్ పృథ్వీ కెమెరామెన్. సో మేమిద్దరం కలిసి ఈరోజు పిస్తా హౌస్ వారి హలీం మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది అనేది మీకు చూపించబోతున్నాను. సో చేయండి. పిస్తా హౌస్ 25 ఇయర్స్ ఆఫ్ లెగసీ. అందులో 1997 నుండి హలీంని కూడా స్టార్ట్ చేశారు. అయితే హలీం అన్న పేరు వింటే చాలు అందరి నోరు ఊరిపోతోంది. మరి ఈ హలీంని ఇంట్రడ్యూస్ చేయటమే కాకుండా ఇంత రుచికరంగా తయారు చేస్తున్న ప్లేస్లో ఇప్పుడు నేనున్నాను. ఇక్కడ మేకింగ్ ఎలా ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ అందరికీ తెలిసిందే. ఫ్రెష్ మటన్ తీసుకొస్తారు అండ్ కల్తీ లేని నెయ్యి యూస్ చేస్తూ ఉంటారు, బాదం పప్పు, అలా ఇలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసి హలీంని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పిస్తా హౌస్కి మాత్రం హలీం పెట్టింది పేరు అండ్ హలీంకి పిస్తా హౌస్ పెట్టింది పేరు. సో రెండింటినీ కూడా విడిగా చేసి మనం ఎక్కడా చెప్పలేము. మరి ఈ ప్రస్థానాన్ని సుదీర్ఘంగా కంటిన్యూ చేస్తూ హలీంని ఒక హైదరాబాద్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సరఫరా చేస్తూ ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్న ఎండి మనతో పాటు ఉన్నారు. సో హలీం మేకింగ్ గురించి తర్వాత ఎలాగో చూపిస్తాను. సో ఈయనతో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరు? My name is Mosi. I'm from Pista House. సో ఇట్స్ 25 years ఆఫ్ లెగసీ అండ్ ఇక్కడ హలీం అంటే ఫేమస్, అందరికీ తెలిసిందే. పిస్తా హౌస్ ఇస్ ఫేమస్ ఫర్ హలీం అండ్ బిర్యానీ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. సో ప్రాసెస్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది వీ వాంట్ టు నో. So Pista House is famous for its halim. Since 1997 we are making halim. And when people come to Hyderabad and when they want to eat halim, the names come Pista House. Ramzan means halim and halim means Pista House. So all the people, they love Pista House halim. And the process what we are following is the same process since last two decades. We are following the same process. It's a manual process, no machines or no technology has been used. We follow all the traditional manual process. 6 to 7 hours we boil mutton, then we add wheat, then we add ghee, then we add all the spices and all, then we keep it dum for like around 1 hour. Then after 1 hour of dum process we do the gota like mashing all the mutton and mixing it properly. Then we add dals and then we it's ready to serve. And Pista House halim is there in 41 locations where you can find Pista House halim. And since 25 years we are making halim and it is loved by all. Apart from selling halim, taste also it's good for health. Halim is contents of natural, like calcium, vitamins and proteins, very good in health, very good for health actually. So if one bowl of halim is equals to one meal a day. And people, they come to Pista House, they have halim for taste also and for their benefits also. And we use quality of mutton, the pure potla meat what we use. With that also the taste also comes very good. And we have our own formula, our own process, our own recipe. Since 25 years we are following the same recipe. So with that and with the people love and support, we are selling good and we are the largest halim makers. And if you say halim, the name comes Pista House. How many people work for making it?
we have more than 5,000 people, but we have more than 6,000 people as part-time students. Like part-time, we have medical students who take care of all the safety protocols, food safety, hygiene with the norms of government norms. Then we have graduate students who comes to Pista House. They work for 5 to 6 hours and they earn some commissions and they go home. So we want, apart from doing sale also, we want to create lot of jobs also. Lot of jobs, lot of employment to all the people, because the God has given us the chance to serve people and to create jobs and employment. So why should we not? So with that mindset, we also create jobs. We also give so many people jobs, and so many part-time students also come to Pista House and they work for 1 month of Ramadan and they get some money like around 25,000 or 30,000 salary. And national, international level, how many places you serve this? So in Telangana, we have around 40 branches, and we have in Patna, Lucknow, Warangal, Kannur, Khammam, and apart from this, we have in USA also. In US also 6 branches we have. Then we have in Oman, Kuwait. So it is just it is our legacy, the Hyderabad's legacy of Halim. हलीम जाना चाहता है हैदराबाद सिटी से. So we are making our city proud in USA, Kuwait and Muscat, Oman and all. And where do you procure these all ingredients? We have a line of vendors from last 6-7 months. We go there, we do all the R&D and we take the best quality of ingredients. Any particular place that you procure only? It is all from India only. Kerala, yeah. Then from cashew nuts we take from Goa. Then we take the dalchini, ilachi from Kerala. Then Delhi and all. So from so many some places from India, the spices comes and we use that. And national and international, you have got more than 600 awards. So awards gurinchi. No, award is we got 600 national and international awards. But apart from awards, the love and support what customers gives, what you all people give us, that is the biggest achievement. Our aim is not to make money or not to just sell Halim. You know, the people satisfaction when they eat Halim, when they eat our Pista House Halim, the satisfaction which they get, that is our biggest achievement. జనరల్ డేస్లో కూడా హలీంని ఇష్టపడే వాళ్ళు పిస్తా హౌస్ని అప్రోచ్ అవుతూనే ఉంటుంటారు. సో అప్పటితో కంపేర్ చేస్తే ఈ రంజాన్ సీజన్లో ఎలా ఉంటుంది? No, we make Halim only in the month of Ramzan. We don't make in the whole year. We make in the month of Ramzan because the demand will be there and crave for that. And we have vibe also, no? Ramzan vibe is there. Halim, let's go out, have Halim, have biryani, have so much of food. The Ramadan is of food and prayers and all. So like that. And about quality and what do you maintain, kind of norms and everything? Yeah, we are following all the government FSI guidelines. We are following all the food safety norms, and we have also have food safety officers also which take care of our all the production. We have done the medical tests for our food handlers. Whoever our staff is involved in making Halim, we have done all those medical records. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు చూస్తున్నాంగా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. అంటే ఎక్కడ కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి, ఏమేమి వాడుతున్నాము హలీంలో అనేవి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఈ ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఫ్రెష్గా తీసుకొచ్చిన మటన్ అండ్ అది కూడా 100% ప్యూర్ మాత్రమే తీసుకొస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక మనకు తెలిసిందే అందులో వాడే ప్రతి ఒక్క ఐటెం ఏముంటుందో, ఆయిల్ కావచ్చు, గీ కావచ్చు, ప్యూర్ గీ ఇది కూడా. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అసలు హలీంకి ఒక స్పెషల్ టేస్ట్ తీసుకొస్తాయి, అవి కావచ్చు. ఇక స్పైసెస్ మెయిన్గా చెప్పుకోవాలి, ఆ స్పైసెస్ కూడా కరెక్ట్ మోతాదులో పడితేనే హలీంకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. కమ్మగా ఉండడం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం అదే ఘాటుగా ఉండడం కావచ్చు. సో అవన్నీ ప్రాపర్గా ఉండాలంటే కరెక్ట్ మెజర్మెంట్ కూడా
వాళ్ళు వేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో గులాబ్ ఖాళీ అంటే డ్రైడ్ రోజ్ పెటల్స్, ఇవి అసలు నిజంగా చాలా స్పెషల్ టేస్ట్ తీసుకొస్తాయి హలీంకి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ప్రకారం ఆర్డర్ చేసుకోవడం, లేదంటే వెళ్ళి తెచ్చుకోవడం 100 grams, లేదంటే ఒక ఫ్యామిలీ అంతా కావాలి అనుకుంటే కనుక కేజెస్, అలా ప్రతి ఒక్కళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కూడా ప్యాకింగ్ అనేది చేసి వీళ్ళు డెలివరీ కానీ లేదంటే వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అవన్నీ మనం చూసాము. ఇక ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను కొంచెం సేపట్లోనే చూపించబోతున్నాను. బికాజ్ ఇదంతా కూడా లెందీ ప్రాసెస్, ఒక్కసారిగా ఇలా చేస్తే అయిపోయేది కాదు. అంటే మనం జనరల్గా ఏదైనా కుక్ చేసుకోవాలంటే హార్డ్లీ ఒక 1.5 hour లేదా 2 hours, ఇలా ఈ 2 hoursలో అయిపోతుంది. బట్ హలీం మేకింగ్ అనేది అంత సింపుల్ ప్రాసెస్ అయితే కాదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, ఆల్మోస్ట్ ఒక 9 to 10 hours టైం పడుతుంది. అంత టైం వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఆ ప్రాసెస్ అంతా చూస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉండాలి. వాటిని కలపడం కావచ్చు, ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా కుక్ అయిన తర్వాత వేయడం కావచ్చు, ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, దేని తర్వాత ఏది వేయాలి, అసలు మటన్ ఎంత క్వాంటిటీ వేస్తే ఎంత మటన్ అనేది తయారవుతుంది, అదే హలీం ఎలా రెడీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పిస్తా హౌస్లో మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక రోజులో 10,000 kgs ఆఫ్ హలీంని తయారు చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, మార్కెట్ చేయడం అనేది జరుగుతుంది. సో అంత హలీంని తయారు చేయాలంటే అసలు ఎంత వాళ్ళు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకురావాలి, అవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ మేకింగ్లో మనం చూద్దాము. లోపల ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో పిస్తా హౌస్ హలీం మేకింగ్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తా అన్నాను. సో ఆ ప్రాసెస్ జరిగే ప్లేస్లోనే ప్రజెంట్ నేనున్నాను. ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ నుండి తయారు చేసిన తర్వాత ఆల్మోస్ట్ 7,000 kg వరకు హలీంని తయారు చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ కావచ్చు, స్టేట్లో ఉన్న అన్ని ప్లేసెస్కి, అలాగే స్టేట్లోనే కాదు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్సల్స్ పంపిస్తూ ఉంటారు. సో ఆ హలీం మేకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఏమేం వేస్తారు, ఫస్ట్ ఏం వేయాలి, అంత ఫైన్ టేస్ట్, ఆ కమ్మదనం రావాలంటే అసలు ముందు ఎలా ఉడికించి, ఎంత ఉడికించిన తర్వాత ఏమేం వేశారు అనేవన్నీ కూడా ఇక్కడ మనం ఈ ప్రాసెస్ని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు అసద్ గారు ఉన్నారు, వారితో అయితే ఫస్ట్ మాట్లాడదాం. హలో సార్. ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? Welcome to Pista House. I am very happy your team is coming to Pista House. Right now procedure start the last stage for Halim. This is the name of Ghota. This is the last stage the Halim. Then after he will ready to go to the customer. What they're doing right now? Like they're mashing. There this is last mashing. This is a wood, big wood. This is a Hindi name is Ghota. This is at least half an hour to 35 minutes. He continue mashing. With the meat and all ingredients is all the mix and really good pista house taste. After that, what they do? This is the final stage. This is the time is ghota. Then next is only for dal paste, lentil paste and ghee. And this okay. This is a move the big containers and send to outlets. Last stage is adding the ghee. Only ghee. Okay. Then you have, after finish this one ghota, then one big handi is 15 kg pure desi ghee. How much time they cook it? Actually, halim making, Will be cooked for? actually mutton is at least 6 to 7 hours, man. Totally halim complete that 10 to 12 hours process, man. For a long process. Evening time is meat come, doctor first is check and good and healthy bakra, Telangana potla. And he is the check, then halal and making the pieces and go the kitchen and first wash the hygienic system. Then go the bhatti with mutton and green chilies first. After 4 to 5 hours, then ginger garlic paste and coriander. 3 to 4 hours after the boiling this one. This is a complete the procedure. This is a ghota. Rava ghota. Last lentil paste
and ghee. Then this halim is complete. Then put in the big containers like this one. Go the all outlets. And ghee also own produced means आपके ghee पिस्ता हाउस का और नहीं ये हमारे पास आता है मोर्गन का घी आता है ये स्पेशली हर साल हम लोग 25 मोर देन 25 years is running the halim business the morgan ghee use में And how many people are working now? all pista house Yeah. Is- In making process. making process in the kitchen I think 100 to 150% only for making process evening to till now continue he the work in the kitchen very hard work Okay. Shifts like is there any shifts or something? no this is a divided the work some people is coming put in the meat and green chilies then 8 hours he people go second shift is coming this is a continue process man. I think 3 shifts Will it be continued in the night also because the morning or no continue also continues this halim is already gone the all my outlets then all clean and washed waiting for 3 to 4 hours at 12 o'clock is midnight is mutton is coming pieces and put in all balls like this one continue process 30 days man okay. thank you very much hyderabadi halim ki pehchan pista house థ్యాంక్ యూ సో మచ్. సో మనం విన్నాం కదా ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా బోన్స్ ఉంటాయి. మటన్ అంటేనే గట్టి గట్టిగా ఉండే బోన్స్, మనం తెలుగులో చెప్పాలంటే బోన్స్ని బొక్కలు అంటాము. అవన్నీ కూడా పీసెస్ లాగా కాకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోయి అవంతా మెత్తగా అవ్వాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారో ఆ ప్రాసెస్ అంతా చేయాలి అంటే దీన్ని ఇట్లాగా ఈ పెద్ద పెద్ద స్టిక్స్ అయితే ఉన్నాయో వాటితో మ్యాష్ చేస్తూ తిప్పుతూ ఆల్మోస్ట్ ఒక అరగంట పాటు వీటిని ఇట్లా తిప్పితే కానీ అది పేస్ట్ అవ్వదన్నమాట. నేను ట్రై చేయొచ్చా ఒకసారి? ఓకే జస్ట్ ఓకే ఓకే ఇది పట్టుకోవడానికే చాలా వెయిట్ ఉంది. సో ఓకే ఇందులో తిప్పడం మన వల్ల కాదు, నాకు అర్థమవుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్నదండి. నేనేదో ఈజీగా సింగిల్ హ్యాండ్తో తిప్పేద్దామని ట్రై చేస్తున్నాను కానీ ఇట్స్ ఓ మై గాడ్ చాలా కష్టం. ఇది మన వల్ల అయితే కాదు, ఇట్స్ అ హార్డ్ వర్క్, నాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. చూసాం కదా చాలా కష్టం. ఏదో హలీం అంటే మనం నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది, అబ్బా ఎంత బాగుంది అన్న ఫీలింగ్లో ఉంటున్నాం కానీ ఇట్స్ హార్డ్ వర్క్. ఖచ్చితంగా చాలా శ్రమ పెట్టి చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు తిప్పుతున్నది చూస్తున్నారు కదా, అలా హాఫ్ అన్ అవర్ పాటు తిప్పుతూనే ఉండాలి. సో అలా అయిన తర్వాత అది మెత్తగా అయ్యి దాన్ని బాక్సెస్లోకి తీసుకొని ఆ తర్వాత ఫైనల్గా మంచిగా కమ్మగా అనిపించే స్వచ్ఛమైన నెయ్యిని అందులో కలుపుతారు. అప్పుడు ఇక అవుట్లెట్స్కి అక్కడ నుండి పంపించడం జరుగుతుంది. అయితే ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ హైజీన్. సో ఉదయం ఈ తయారు చేయడం ఈ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మొత్తం ఈ ప్లేస్ అంతా కిచెన్ అంతా కూడా నీట్గా శుభ్రంగా కడగడం, ఆ తర్వాత ఏదైతే మటన్ తీసుకొస్తారో దాన్ని కూడా చక్కగా అది కూడా స్వచ్ఛమైనదే, మళ్ళీ కల్తీది ఎక్కడా లేకుండా ఆ ప్రమాణాలు పాటిస్తున్నారు. కాబట్టి 25 years ఆఫ్ లాంగ్ జర్నీ అనేది పిస్తా హౌస్ కంటిన్యూ చేస్తుంది. సో ఆ మటన్ని తీసుకొచ్చి దాన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 గంటల దాకా దాన్ని కుక్ చేస్తారు. ఆ కుక్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో మసాలాస్ కావచ్చు, ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేసే రోజ్ పెటల్స్ కావచ్చు, ఇక మిగతావన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ యాడ్ చేయటం జరుగుతుంది. సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చెప్పినట్టు ఒక 5 to 6 hours పాటు బాగా ఉడికించి ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మ్యాష్ చేసే ప్రాసెస్. ఓకే ఇవి తిప్పే క్రమంలో నా మీద కూడా పడింది. సో అంత కష్టమైన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా తిప్పుతూ 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 ఆల్మోస్ట్ ఒక అరగంట అయితే తప్పించి మెత్తగా అవ్వదు. అండ్ మనకు ఆ బోన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇంత శ్రమతో కూడుకున్న హలీంని మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మన చేతిలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే అబ్బా హలీం ఇంకేం కావాలి మనకి అన్న ఫీలింగ్లో ఉంటాం మనం. బట్ ఇది తయారు చేయడానికి మాత్రం ఆల్మోస్ట్ 12 గంటలు పడుతుంది. అంటే 10 నుండి 12 గంటల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఇలా తయారు చేసింది వేరే అవుట్లెట్స్కి. అండ్ మనం చూస్తే పిస్తా హౌస్ జస్ట్ ఒక్క అవుట్లెట్ కాదు, అంటే ఒక హైదరాబాద్లోనే మాత్రమే కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. ఆల్ ఓవర్ ద స్టేట్
చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఒక హైదరాబాద్లోనే చూస్తే ఆల్మోస్ట్ 40కి పైగా వీళ్ళ అవుట్లెట్స్ ఉన్నాయి. సో అక్కడంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. సో అక్కడి నుండి మనం కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఆల్ ఓవర్గా ఈ ప్రాసెస్ అనేది అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఖచ్చితంగా ఇలా శ్రమ పడుతూనే ఉండాలి. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ హైజీన్తో పాటు ఈ ఎంప్లాయీస్ కూడా షిఫ్ట్స్ వైజ్గా వర్క్ చేస్తున్నారు. బికాజ్ నిరంతరం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. అంటే 24/7 ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా దీనికి స్టాప్ చేయడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అంటే బోన్స్ అవన్నీ కూడా ఇలా స్మాష్ చేసిన తర్వాత మేబీ వీళ్ళు షిఫ్ట్ అయిపోవచ్చు. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేరే బ్యాచ్ వస్తుంది. వాళ్ళు ఇక్కడ నుండి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఒక పక్క ఇది జరుగుతూనే ఉంటుంది, ఇంకో పక్కన మళ్ళీ మటన్ మళ్ళీ ఉడకబెట్టడం ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఇక ఇంగ్రీడియంట్స్ని వేరే వేరే ప్లేసెస్ నుండి తీసుకురావటం ఇవంతా కూడా ఒక టీం చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఎక్కడా కూడా ఈ ప్రాసెస్ ఆగేదైతే లేదు. 24/7 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక మనం చూస్తే రంజాన్ సీజన్లో హలీం కోసం మనం ఎగబడుతుంటాం. ఒక్కటి కాదు, అనేక స్టాల్స్ ఉంటాయి, అలాగే అవుట్లెట్స్ కూడా ఎక్కడంటే అక్కడ మనం వెళ్తూ ఉంటాము. బట్ పిస్తా హౌస్ యాజ్ అ బ్రాండ్ ఫర్ హలీం. సో పిస్తా హౌస్లో ఖచ్చితంగా ఈ సీజన్లో ఒక్కసారైనా తినేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒకసారి కాదు ప్రతిరోజు కూడా హలీం తినాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బికాస్ హలీం అంటే మనందరికీ అంత పిచ్చి. సో ఆ హలీం ఈ సీజన్లో మాత్రమే పిస్తా హౌస్లో దొరుకుతుంది. బికాస్ వేరే వేరే సీజన్స్లో కూడా హలీం ప్రిపేర్ చేసే అవుట్లెట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ సీజన్లో రంజాన్ మాసంలో రోజా ఉంటారు. అంటే ఉపవాస దీక్ష అనేది ముస్లిమ్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అత్యంత పవిత్రంగా భావించే ఈ నెల రోజుల పాటు కూడా వీళ్ళు అంత హైజీనిక్గా అంత శ్రమ పెట్టి వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంలో ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే హలీంని పిస్తా హౌస్ తయారు చేయడం జరుగుతుంది. అండ్ మనం చూస్తే పిస్తా హౌస్కి హలీంలో 638 అవార్డ్స్ కూడా వచ్చాయి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ హైజీనిక్ లెవెల్స్ కావచ్చు. అండ్ మనం చూస్తే ఏదైతే టర్మ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందో ఒక వర్క్ ప్లేస్లో అవన్నీ కిచెన్లో కావచ్చు అండ్ మేకింగ్ ప్రాసెస్లో కావచ్చు ప్రతిదీ కూడా నార్మ్స్ని ఫాలో అవుతూ ఇక్కడ ఈ హలీం మేకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతోంది. సో హలీం మేకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా గీ అనేది యాడ్ చేస్తారు. అండ్ ఆ గీ కూడా మనకి పైన అలా తేలుతూ కనిపిస్తూ ఉంటుంది, లోపల ఎక్కడో మిక్స్ చేయడం కాదు. సో ఆ హలీం తయారు చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు ఇక్కడ మేకింగ్ అంటే తయారు చేస్తున్నారు లైవ్లో నేను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి వన్స్ తయారైన తర్వాత ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్లో నా చేతికి వస్తుంది. సో టేస్ట్ చేసి హలీం ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు నేను చెప్తాను. సో ఫైనల్గా ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పటిదాకా మనం హలీం ఎట్లా తయారు చేస్తారు, చాలా శ్రమ ఉంటుంది, చాలా గంటలు వెయిట్ చేయాలి అండ్ మనం వెయిట్ చేసాం కూడా. సో ఫైనల్గా హలీం అయితే రెడీ అయిపోయింది. మనం చూస్తున్నాగా పైన తేలియాడుతున్న నెయ్యి. ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ సీజన్లో. సో ఫైనల్గా నా చేతిలోకి అయితే హలీం వచ్చేసింది. సో నేనైతే వెయిట్ చేయలేను. మరి ఎలా ఉంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. బట్ నేను కూడా ఒకసారి తిని టేస్ట్ చేసి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. జస్ట్ ఇప్పుడే తీశారు బయటికి. సో వేడివేడిగా ఉంది. సో నోరు కాల్చుకోకుండా ఎలా ఉందో తిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, హలీం అంటే హలీం అనే పేరు తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి. సో అలాంటిది నా కళ్ళ ముందు ఉంది అండ్ నేను తింటూ ఉంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. నిజంగా చెప్పడానికి మాటలు రావు. ఎందుకంటే హలీం సంవత్సరం అంతా ఈ మంత్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి హలీం సూపర్, నిజంగా మాటలు రావట్లేదు, చాలా బాగుంది. దీని గురించి మనం స్పెషల్గా చెప్పుకోకర్లేదు. అండ్ పిస్తా హౌస్ వాళ్ళ హలీం లాస్ట్ ఇయర్ ఎలా ఉందో, ఆ ముందు సంవత్సరంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే బాగుంది. అండ్
ఒక్క స్పూన్తో ఆగకూడదు, అంత బాగుంది. ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ తెలుస్తుంది యాక్చువల్గా. నెయ్యి కావచ్చు, మ్యాష్ చేసిన మటన్ కానీ, అందులో వేసిన రోజ్ పెటల్స్, ఎస్పెషల్లీ ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి, చెప్పడానికి వీలేదు. యాక్చువల్గా ఇదొక కప్, ఈ క్వాంటిటీ ఏదైతే కనిపిస్తుందో ఇదొక్కటి తింటే చాలు. ఉపవాసం విరమించిన తర్వాత ముస్లిమ్స్ ఇదొక్కటి తింటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఉపవాసం అంతా చేసి వాళ్ళు విరమించే టైం వరకు, అంటే కంప్లీట్ రౌండ్ ద క్లాక్ ఒక రోజంతా ఇదొక్క దాంతోనే సరిపోతుంది. అంటే మనం డేలో బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, నైట్ మళ్ళీ డిన్నర్ చేస్తాం, ఇలా చాలా ఉంటాయి. సో దట్ మనకి కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ ఎక్సెట్రా మనకు అందుతున్నాయని మనం అందరం అనుకుంటాం. కానీ ఇదొక్క కప్పు తింటే చాలు, మనకు కావాల్సినంత ఎనర్జీతో పాటు బోలెడంత ప్రోటీన్ బాడీకి దొరుకుతుంది. అండ్ మనం చాలా హెల్తీగా కూడా ఉంటాము. ఏ జలుబు కానీ, దగ్గు కానీ, ఫీవర్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా దరికి రాకుండా చాలా న్యూట్రిషియస్ విటమిన్స్తో కూడుకున్న, ప్రోటీన్తో కూడుకున్న, హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హెల్దీయెస్ట్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఇది హలీం అనే చెప్పుకోవచ్చు. సో మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతూ, మన ఎక్స్పెక్టేషన్స్కి మించేలాగా హలీంని పిస్తా హౌస్ వాళ్ళు అందించారు. అండ్ నాకు మౌత్ వాటరింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో హలీంని నా చేతిలో నా ముందు ఉండగా ఇన్ని మాటలు మనం మాట్లాడుకోకూడదు. సో హలీంని ఆస్వాదించేస్తాను నేను. సో ఓవరాల్గా ఇది ఈరోజు మనం పిస్తా హౌస్లో వీళ్ళు ఏ రకంగా హలీంని తయారు చేస్తారు, ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత అసలు హలీం అవుట్పుట్ వన్స్ అందులోండి తీసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏ విధంగా ఉంటుంది అనేదైతే మీకు నేను చూపించే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా ఇది పిస్తా హౌస్ వారి హలీం మేకింగ్ ప్రాసెస్. నేను మీ ధన అండ్ నాతో పాటు కెమెరాన్ పృథ్వీ మీకు ఈరోజు ఈ హలీంని ఏ విధంగా తయారు చేస్తారు అనే ప్రాసెస్ అంతా చూపించారు ఫ్రమ్ అత్తాపూర్.